హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే మనం హానర్ X7C 5G మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, కంప్లీట్గా మీకు అయితే డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుందన్నమాట. ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 850 నిట్స్ వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 8GB ర్యామ్ ఉంటుంది, 256GB అయితే ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది అనమాట. ఒక మంచి ఆప్షన్ మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఉన్న ఫోన్స్కి అయితే తీసేస్తున్నారు అనమాట. ఆయన వీళ్ళు బడ్జెట్ ఫోన్గా తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5200 mAh బ్యాటరీ ఉంటుంది. 35 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక కెమెరా సెటప్ తీసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ 5 మెగాపిక్సెల్ ఎందుకు ఇస్తున్నారో వీళ్ళకే తెలియాలి. అందరు 8 మెగాపిక్సెల్ ఇస్తేనే ఎవరు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. ఇది 2025. సో వీళ్ళు 5 మెగాపిక్సెల్ ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ అయితే డెప్త్ సెన్సార్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. 50 మెగాపిక్సెల్స్తో అయితే ఫొటోస్ తీసుకోవచ్చు, పర్లేదనమాట. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది, మ్యాజిక్ OS 8.0 మీద వస్తుంది. అలాగే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. డ్యూయల్ సిమ్ 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది, USB Type-Cతో వస్తుంది. 8.24mm థిక్నెస్ ఉంటే 193 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట. IP64 రేటింగ్తో వస్తుంది అనమాట. చిన్న చిన్న చినుకులు అయితే సర్వే అవుతుంది, కానీ మొత్తం తీసుకెళ్లి వాటర్లో పెట్టకండి, ఫోన్ అయితే ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే ఒకటే వేరియంట్ ఉంటుంది, 8GB 256GB మోడల్ అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆఫర్స్ కలుపుకొని మీకు 14,999 రూపాయలకి అయితే వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు పెట్టిన ప్రైజెస్కి అయితే ఇది వర్త అంటే పర్లేదనమాట. ఇది హానర్ బ్రాండ్ నుంచి ఇంత తక్కువ పెట్టారు కాబట్టి. అయినా కూడా ఏంటంటే 2000 రూపీస్ కొద్దిగా తక్కువ పెడితే బాగుండు అనిపించింది అనమాట. ఎలా అంటే ఇది కనీసం 13,000కి వచ్చినా బాగుండు. ఇది హానర్ బ్రాండ్ కాబట్టి మనం ఇంతకు తక్కువ కూడా వీళ్ళని ఎక్స్పెక్ట్ చేయలేం. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హానర్ బ్రాండ్ కావచ్చు. సో చాలా మంది హానర్స్ కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు, ఓకేనా. అయినా 2000 రూపీస్ అయితే ఎక్కువైందని నాకు అనిపించింది అనమాట. వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే సేల్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 20కి వస్తుంది అనమాట, అంటే రేపే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే అమెజాన్ ద్వారా కొనుక్కోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఒకటేసారి మొబైల్ని కొనలేమనుకుంటే 6 months నో కాస్ట్ EMI ద్వారా కూడా వీళ్ళు కొనుక్కోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక కలర్స్ చూసుకుంటే ఫారెస్ట్ గ్రీన్ అలాగే మూన్ లైట్ వైట్ కలర్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా రేపు మన ఛానల్లో రియల్మీ P4 సిరీస్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. సో అవి కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి.